విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. ఏందయ్యా ఆ ట్వీట్ అంటే, జాతీయ సర్వే సంస్థ అయినటువంటి అసర్ ఆ సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్యా సంస్థల యొక్క ప్రమాణాలు చాలా దిగజారిపోయాయి అనేది దాని యొక్క సారాంశం. అసలు ఏంటయ్యా ఈ అసర్ సర్వే ఏంది అంటే, ప్రథమ్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థతో అసర్ సర్వే అనేది నిర్వహిస్తారు. అంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని. సో ఇది ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి డైట్ సంస్థల సిబ్బంది అందరూ కలిసి కొన్ని ప్రాంతాల్లో పర్యటన చేసి విద్యా రంగాల్లో ఉన్నటువంటి మార్పులు చేర్పుల పైన ఒక సర్వే తయారు చేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తమాషా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనంతపురం, ఈస్ట్ గోదావరి, కృష్ణా, కర్నూలు, ప్రకాశం విజ్ఞాన్ ఫౌండేషన్ సంస్థకు చెందినటువంటి ఒక లా కాలేజు, అదేవిధంగా కడపలోని ఎస్ఆర్ ప్రభుత్వ కళాశాలకు సంబంధించినటువంటి మరొక కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కలిసి ఒక అసర్ రిపోర్ట్ తయారు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఆయన పరిపాలన పైన బురద వేయడానికే నిత్యం ప్రయత్నం చేస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఈ డైట్ కాలేజీ సిబ్బందిని ప్రభావితం చేసి మొత్తం వివరాలని తారుమారు చేసి తార్మార్ తక్కెడమార్ అనేటువంటి విధంగా సర్వేని ప్రభావితం చేసి ఒక తప్పుడు సమాచారాన్ని ఒక నివేదిక రూపంలో పొందుపరచడం జరిగింది. ఈ సర్వే కోసం జనవరి 10, 2025 సంబంధించినటువంటి వివరాలన్నీ, అక్కడ దాకా ఉన్నటువంటి వివరాలన్నీ పొందుపరిచారంటే జగన్ గారు చేసినటువంటి మంచి పనులకు నారా లోకేష్ మార్కులు వేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఎవరన్నా నమ్ముతామా? సరే, యథావత ఈ సర్వే యొక్క సారాంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి గత పాలనలో అంటే 2018లో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దిగజారిపోయాయనేది ఈ సర్వే యొక్క సారాంశం. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుగా చూపించాలని, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగం తప్పుడు మార్గం వైపు వెళ్ళిందని చాలా ప్రయత్నాలు చేయడానికి ఈ నివేదికని ప్రభావితం చేశారనేటువంటి విషయం మనకు దాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నామంటే, ఈ రాష్ట్రంలో బడికి వెళ్ళేటువంటి ప్రతి పిల్లవాడి యొక్క తల్లి గారిని కానీ తండ్రి గారిని కానీ అడగండి, అయ్యా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు బాగుండాలని కోరుకుంది ఎవరు? వారు చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలని తప్పించింది ఎవరు? పేద పిల్లలు చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలలో గోరుముద్ద లాంటి కార్యక్రమం ఉండాలని ఆరాటపడింది ఎవరు? వారికి డిజిటల్ క్లాస్ రూమ్స్ కావాలని, ఐఎఫ్పి ప్యానల్స్ కావాలని, వాళ్ళకి ఐబీ సిబిఎస్ఈ సిలబస్ అందజేయాలని, వేసుకునేటువంటి యూనిఫామ్ నుంచి కాలికి వేసుకునేటువంటి బూటు దాకా ఒక జగనన్న విద్యా కానుకలాగా ఒక మార్పు తీసుకొచ్చి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశ విద్యా చరిత్రలోనే టార్చ్ బేరర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అనేటువంటి పేరు తెచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి గారని ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా చెబుతారనేటువంటి విషయాన్ని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నా. అయినా అటువంటి టార్చ్ బేరర్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ రిఫార్మిస్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లాలని, ఆయనని మసకబార్చాలని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఇటువంటి తప్పుడు నివేదికల్ని సృష్టించడం లోకేష్ గారు చేయడం అనేది సమర్థనీయమైనటువంటి విషయం కాదనే విషయం మీకు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, గత పరిపాలన ఒకసారి చూసుకుంటే ఈ పరిపాలన కంపేర్ చేసుకుంటే మీకు ఒక ఆసక్తికరమైనటువంటి విషయాలు మీ ముందుకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఫస్ట్ ఫేజ్లో అంటే మొదటి 5-6 నెలల్లోనే నాడు నేడు పేరుతో మొదటి ఫేజ్ కార్యక్రమం చేశారు. సుమారుగా 3,872 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 15,700
13 స్కూల్స్ని బాగుపరిచారని స్వయంగా ఇప్పుడు నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విద్యాశాఖ వెబ్సైట్కి వెళ్తే దొరికేటువంటి నివేదిక ఇది. ఇదేది మేము తయారు చేసింది కాదు. ఈరోజు మీరందరూ ఇంటర్నెట్కి వెళ్ళి ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్తే కనపడుతుంది. దీంట్లో ఇలా చెప్తున్నారు, తాగునీటి సౌకర్యం ప్రభుత్వ స్కూల్లో తగ్గిపోయిందని, మరుగుదొడ్ల సౌకర్యం తగ్గిపోయిందని చెప్తున్నారు. కాబట్టి ఈ వాస్తవాలు ఏంటో తెలియజేస్తున్నారు. ఇందులో కేవలం కన్స్ట్రక్షన్ టాయిలెట్ విత్ రన్నింగ్ వాటర్ ఫేజ్ 1లో ఒకసారి మీరు చూడండి, 797 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సుమారుగా 14,299 పనులను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫేజ్ 1లో కంప్లీట్ చేశారని నారా లోకేష్ గారే ధ్రువపరుస్తూ తమ వెబ్సైట్లో పెట్టినటువంటి రిపోర్ట్ ఇది. దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ సప్లై 14,536 పనులని 413 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు అని వారి వెబ్సైట్లో పెట్టినటువంటి రిపోర్టు. ఇది ఫేజ్ 1కి సంబంధించి. ఫేజ్ 2కి సంబంధించి ఫేజ్ 2లో 22,311 పాఠశాలలు సుమారుగా ఫేజ్ 1 ఫేజ్ 2 సంబంధించి 7,676 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70% పూర్తి చేశారు. ఫేజ్ 2 కూడా 70% పూర్తి చేస్తూ ఇచ్చినటువంటి నివేదిక ఇది. ఇది ఫేజ్ 1 ఫేజ్ 2కి సంబంధించి. దీంతో పాటు ఎన్డీఏ ప్రభుత్వం వారికి, ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వమే 21 డిసెంబర్ 2023వ తేదీన స్వచ్ఛ విద్యాలయ ఇనిషియేటివ్ అనేటువంటి ఒక ప్రోగ్రాంలో వారు ఇచ్చినటువంటి రిపోర్ట్. ఈ రిపోర్ట్లో ఏం చెబుతున్నారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45,137 ప్రభుత్వ పాఠశాలలో బాలురకు 83.5% టాయిలెట్స్ సౌకర్యం కలిగిందని, బాలికలకు 96.9 సౌకర్యం, టాయిలెట్ల సౌకర్యం 96.9 కలిగిందని క్లియర్గా మెన్షన్ చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి పిఐబి రిపోర్ట్. దీంతో పాటు చాలా కీలకమైనటువంటి మరొక అంశం కూడా మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇది 2018-19కి సంబంధించి యూడిఐఎస్సి రిపోర్టు. అంటే ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాక భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఏ విధంగా విద్యా ప్రమాణాలు ఉన్నాయో ప్రతి సంవత్సరం విడుదల చేసేటువంటి యూడిఐఎస్సి రిపోర్టు. అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్. ఇది 2023-24 అంటే గత పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి చివరి సంవత్సరంకి వచ్చినటువంటి రిపోర్టు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చివరి ఏడాది వచ్చినటువంటి రిపోర్టు. ఈ రెండు రిపోర్టులను ఒకసారి బేరీజు వేసుకుందాం. ఎవరి హయాంలో ఏ విధమైనటువంటి మౌలిక వసతుల సదుపాయాలు కలిగినాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి ఈ రెండు రిపోర్ట్స్ని ఒకసారి గమనించుకుందాం. దీంట్లో ఏ విధంగా ఉన్నాయంటే, బాలికలకు సంబంధించినటువంటి టాయిలెట్స్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 59,944 టాయిలెట్స్ ఉన్నాయని ఈ రిపోర్ట్లో ధృవీకరణ జరుగుతుంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉంది కేవలం 26,367 టాయిలెట్స్ మాత్రమే. అంటే 59.8%. బాలురకు సంబంధించి 52,627 టాయిలెట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో నిర్మాణం జరిగితే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉంది 21,438 మాత్రమే. అంటే కేవలం 48.74% మాత్రమే. దీంతో పాటు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఒకసారి మనం గమనిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని 95%కి పైగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కనబడుతుంది. ఈ రెండు రిపోర్ట్లని చదవవలసిందిగా
గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి చెప్పదలుచుకుంటున్నాం. మీ విద్యాశాఖలో ఉండేటువంటి రిపోర్ట్సే ఇవి. బహుశా మీరు మొత్తం పూర్తిగా చదవలేరేమో, అందుకని పేజ్ నెంబర్లు చెప్తున్నా. మీ చంద్రబాబు నాయుడు గారి చివరి ఇయర్లో ఉన్నటువంటి పేజ్ నెంబరు 89, 91, 93 పేజీలు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద వచ్చినటువంటి రిపోర్ట్స్లో పేజ్ నెంబర్ 34, 35, 107 పేజీలు. ఈ రెండు రిపోర్ట్లు చదివితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం ఏంటి, చంద్రబాబు నాయుడు గారి అసమర్థత ఏంటో రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి కూడా తెలుస్తుందనే విషయాన్ని పనులు వేస్తున్నారు. దీంతో పాటు కీలకంగా నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఈ 5 ఏళ్ల పరిపాలనలో సుమారుగా 37,000కు పైగా పాఠశాలలో నాడు నేడు ప్రోగ్రాం జరిగింది. ఈ 37,450 పాఠశాలలో నాడు నేడు కార్యక్రమం జరగలేదని మీరు నిరూపించగలుగుతారా? స్కూల్ పునరుద్ధరణ జరగలేదని మీరు నిరూపించగలుగుతారా? దాంతోపాటు మీరు వచ్చిన తర్వాత నాడు నేడు పనులు ఒక్క ఇసుమంతైనా 1% అయినా స్టార్ట్ అయిందని చూపించగలుగుతారా? వీటన్నిటికీ కాకుండా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి బడులకి విద్యార్థులు వెళుతుంటే వాళ్ళ తల్లులకు ఆర్థిక ప్రోత్సాహం కింద ఇస్తున్నటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని మీరు ఎందుకు ఈ ఏడాది ఏ కళాశాలలో కానీ ఏ స్కూల్లో కానీ ఎందుకు మీరు ప్రకటించలేకపోయారు, ఎందుకు వారికి విద్యార్థులకి ఇవ్వలేకపోయారు అనే విషయాన్ని ఒకసారి మిమ్మల్ని అందరికీ ఛాలెంజ్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా నారా లోకేష్ గారికి చెబుతుంది ఏంటంటే, భారతదేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ని చూసి గర్వపడి, అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా అమలు చేయాలనేటువంటి కార్యక్రమానికి అన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చినటువంటి వైఖరిని మీరందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతూ, ఇకనైనా ఇటువంటి పిచ్చి ప్రాలాపనలు, ఫ్యాబ్రికేటెడ్ నివేదికలు తయారు చేయకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, విద్యార్థులకు ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.